ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. ఒక్క మాట చెప్దాం అనిపించిందండి నాకు. లైఫ్లో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ, ఫిలాసఫర్, గైడర్, మీ ఫ్యామిలీ కుటుంబాలు ఎవరికైనా కానీ దయచేసి ₹1 కూడా ఇవ్వకండి. అడిగినా కూడా లేదని చెప్పేసి అవసరం ఉంటే ఒకరోజు తిండి పెట్టి పంపించండి. ఎట్లా ఉన్నారు పబ్లిక్ అంటే నీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, రిటర్న్ అడిగితే రెస్పాన్స్ ఉండదు. ఒకవేళ రెస్పాన్స్ ఉన్నా నువ్వే ఇచ్చావురా భయ్, ఇంకెవరు ఇవ్వలేరు మాకు, నువ్వు పెద్ద ఇచ్చావు నా ₹1 అన్నట్టు మాట్లాడతారు. ఇవ్వడం ఎందుకు, చెడ్డోడు అనిపించుకోవడం ఎందుకు, ఇదంతా అనిపించుడు ఎందుకు? ఇంత ఘోరం ఉంటారండి పబ్లిక్. ఇంత నాకు నిజంగా ఎంత కోపం వస్తుందంటే, ఒకరికి డబ్బులు ఇచ్చాం, పేరెందుకు? ఆ ఎదవాళ్ళకి పేర్లు కూడానా? ఇంకా అప్పటికే ఫోన్లు చేశాం, కావాల్సిన వాళ్ళు మా ఇంట్లోళ్ళు కానీ నేను కానీ అందరు కావాల్సిన వాళ్ళు కూడా అడిగారు, మెసేజ్ పెట్టారు. మరి డబ్బులు ఇవ్వాలి కదా. రెస్పాన్స్ ఉండదండి వాళ్ళకు, మనుషులు కారా వాళ్ళు? లేదంటే లేదని చెప్పాలి, ఉందంటే ఉందని చెప్పాలి, లేకపోతే రేపిస్తా అనాలి, లేకపోతే నెలకిస్తా అంటారు. తీసుకున్నప్పుడు కడుపుకే కదా తీసుకుంది. ఇలాగా మనం చేస్తే వాళ్ళు వదులుతారా? మనకు వదలరు. మనం మాత్రం ఇలా డబ్బులు అడగకుండా వాడి చేత మంచిగా అనిపించుకోవడానికి ఉండాలి. ఇది ఒక బాధ కాదు, ఇది వాళ్ళకి తెలియాలి. ఇంత ఘోరమైన సమాజంలో మనం ఇప్పటికీ బతుకుతున్నాం. నిజంగా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏంద్రా బాబు ఇలా ఉన్నారు వీళ్ళు అనిపిస్తుంది. ఏమైనా అడిగితే కోపాలు తాపాలు, ఏదో పెద్ద నీదే ఉంది ఎందుకు, వాడికి ఇచ్చేస్తే అయిపోద్ది కదా, నాది నాకు ఇస్తే అయిపోద్ది కదా, అడగం కదా మళ్ళీ. అట్లా ఉండదండి సమాజం. నేను చాలామందిని చూస్తున్నా, నేను లైఫ్లో ఒకటి నేర్చుకున్నా, చెప్తున్నా అదే మాట మీకు. ఎవ్వరికి ₹1 ఇవ్వకండి. ఎందుకంటే మనుషులు మనలాగా ముందోళ్ళు ఉండరు. వాళ్ళ ఆలోచన తీరు ఎప్పుడు ఎగ్గొడదాం, మనం మాట కోసం బతుకుతాం. వాళ్ళకి మాట అంటే వాల్యూ లేదు. వాళ్ళ మాట కాదు, దేని వాల్యూ లేదు. వాళ్ళు మనుషుల కింద రారు. నన్ను అడిగితే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వనప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఉండాలా? ఉండదు. కనీసం ఇక బాబు నాకు ఇప్పుడు లేవు, టైడ్ ఉంది, 4 నెలల తర్వాత ఇస్తాం, 3 నెలల తర్వాత, ఇది పద్ధతి. డబ్బు అందరికీ షార్టేజ్ అవుతుందండి, నాకు మీకే కాదు, ఎవరికైనా షార్టేజ్ ఉంటుంది మనీ. అప్పుడు ఏమంటాం మనం? 4 రోజులు ఆగండ్రా బాబు అంటాం. వీళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా లేదు, ఒక రెస్పాన్స్ లేదు. మనుషుల కింద వస్తారా వీళ్ళు? అంటే రోజు పొద్దున్న లేసి డబ్బులు అడుగుతూ ఉండాలా వీళ్ళకు మనం? అందుకే నేను అనేది ఒకటి డిసైడ్ చేసుకున్నా లైఫ్లో, ఇంకెప్పుడు ఎవరికి ₹1 ఇవ్వదలుచుకోలేదు, ఇయ్యను కూడా. వాళ్ళు ఏమైనా అనుకోండి, అవసరం ఉంటే ఒక బాటిల్ ఏం తాగిస్తా, నేను తాగని ఎలాగో, వాళ్ళకి ఏం కావాలో ఆ పని చేస్తా. కానీ ఇంకెప్పుడు లైఫ్లో ఎవరికి కూడా ₹1 కూడా అప్పు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే నాకు బుద్ధి వచ్చేసింది. ఎంత ఎదవలు ఉన్నారు, సైకోలు ఉన్నారు బయట. ఇంత ఘోరం ఉంటారా? కనీసం రెస్పాన్స్, ఫోన్లు చేశారు, మెసేజ్ పెట్టారు, ఇంకేం చేస్తారు చెప్పు? వాళ్ళకు ఇవ్వాలన్న కనీస జ్ఞానం అంటే మన డబ్బులు ఉంచుకోవడానికి ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళకు? గట్టిగా అడిగితే కోపాలు తాపాలు. అసలు ఎందుకు తెచ్చుకోవాలి అంతవరకు? నీ డబ్బు కానప్పుడు నువ్వు వేరేవాడి డబ్బులు తీసుకోవడం పెద్ద నేరం. తీసుకున్న తర్వాత కూడా అయ్యో నేను డబ్బులు తీసుకున్నా, వాడి డబ్బులు ఆయనకి ఇవ్వాలన్న జ్ఞానం పశువులకు ఉన్నట్టు మనుషులకు ఉండాలి. పశువులకు ఉండవు, ఎందుకంటే యానిమల్స్ వాళ్ళకు అంత ఇది ఉండవు. వాళ్ళకు అసలు ఆ ఆలోచన డబ్బు అనేది వాళ్ళకేం అవసరం ఉంటుంది. కానీ ఈ మనుషుల్లోనే ఈ అన్ని రకాలు ఉన్నాయి. సో ఏదైనా ఉండాలి, అది ఎలాంటివి ఉండాలంటే ఎవరి పేమెంట్ వాళ్ళకి చేసేయాలి. మనం 100 సార్లు అడిగినా డబ్బులు ఇవ్వని వాళ్ళు రేపు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ మనకి ఎప్పుడు డేంజరే. నిజంగా చెప్తున్నా, నేను చిన్న ఇది చూస్తున్నా. నేను ఇంత బాధపడాల్సిన సందర్భం వస్తుంది అనుకోలే. ఇక లైఫ్లో ఎప్పుడు ₹1 ఇవ్వదలుచుకోలే ఎవరికి. ఈ జీవితంలో ఇంకా ₹1 అనేది ఎప్పుడు ఎవరికి ఇవ్వను. ఆల్రెడీ ఒకసారి ప్రామిస్ అనుకున్నా, కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మనకు కూడా జాలి కలిగేటట్టు ఉంటాయి. సరే నిజంగా అవసరం ఉంటుంది, అడిగారు, అది అవసరం ఉంది, ఇది అవసరం ఉందంటే మనం కూడా చలించుతాం. అంటే ఎందుకంటే అలా మనిషి నేచర్ అండి మనం. సో వీళ్ళు దాన్ని క్యాచప్ చేసుకుంటారు. సో ఇలాంటి సైకాలజీ డిజార్డర్ క్యాండిడేట్లను ఎంకరేజ్ చేయదలుచుకోలే. ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఎవరికి ₹1 ఇవ్వను. ఇది ఇవాళ నుండి నేను పెట్టుకున్న ప్రామిస్. ఈ ప్రామిస్ మీద నిలబడతా అని మీకు అందరికీ చెప్పాలనుకున్నా చెప్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.